హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీఎస్ ఆర్టీసీ నుంచి శుభవార్త అండి. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్టు అయితే ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అయితే చెప్తున్నారండి. సో ప్రత్యేక బస్సులను అయితే ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రోజు నడిచే 339 సర్వీసులతో పాటు 11వ తేదీన 302, 12వ తేదీన 206 ప్రత్యేక బస్సులను అయితే ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శనివారం హైదరాబాద్ నుంచి ఒంగోలుకు 36, ఏలూరు అయితే 20, మచిలీపట్నానికి 23, విజయవాడకు 45 బస్సులు, గుంటూరుకు 18 బస్సులు, నరసరావుపేటకు 26 బస్సులు, నెల్లూరుకి 17 బస్సులు, నంద్యాలకి 19 బస్సులు, విశాఖపట్నానికి 4 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లయితే ఆయన వివరించారండి. హైదరాబాద్ BHEL అలాగే MGBS, ECIL, జీడిమెట్ల రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయని అయితే ఆయన పేర్కొన్నారు. బెంగళూరు నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 11వ తేదీన 323, అలాగే 12వ తేదీన 269 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రత్యేక బస్సులను సాధారణ ఛార్జీలు వసూలు చేస్తామని తెలిపారు. పోలింగ్ తర్వాత తిరుగు ప్రయాణం అయ్యే వారి కోసం కూడా ప్రత్యేక సర్వీసులు అయితే ఏర్పాటు చేస్తామని అయితే శుభవార్త చెప్పారండి. ఈ విధంగా సో ఓటర్ల కోసం ఏపీఎస్ఆర్టీసీ అయితే ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. సో ఈ విధంగా మనకైతే ఎండీ ద్వారకా తిరుమలరావు అయితే మనకి వివరాలు ఆయన తెలియజేశారండి. సో మనం చూసుకున్నట్లయితే ఇక ఈ ఎన్నికల నేపథ్యంలో ఊరు నుంచి వచ్చిపోయే వారి కోసం అయితే ఇబ్బందులు లేకుండా హైదరాబాద్ మరియు ముఖ్యంగా బెంగళూరు నగరాల నుంచి సో ఇబ్బందులు కలగకుండా అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇది ఒక శుభవార్తగా అయితే చెప్పుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.